హాయ్ అండి. ఈ వీడియోలో మనము రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని రకాల కుట్లను ఎలా కుట్టాలో చూద్దామండి. ముందు కాడ కుట్ట ఎలా కుట్టాలో చూద్దామండి. 4 పట్ల దారం తీసుకొని అట్లా పక్క నుంచి ఇంకో సైడ్కి అట్లా తీసుకుంటూ కుట్టాలి. ఇట్లా చిక్కుపడకుండా కుట్టుకోవాలి. అదే దగ్గరగా ఇట్లా తీసుకుంటూ కుట్టేసుకోవాలి. అదే డిజైన్ పైన లైన్ లాగా వచ్చేట్టుగా కుట్టుకుంటూ రావాలి. అలా మొత్తం డిజైన్ అలాగే కుట్టేసుకోవచ్చు. ఇది కాడ కుట్టు అంటారండి. ఇది మనం ఏదైనా డిజైన్లలో కాడ కుట్ట అది. ఇప్పుడు కాడ కుట్టులోనే రెండో రకం చూద్దాము. ఇలా ఒక పక్క తీసుకొని దాన్ని ఇంకో సైడు దగ్గరగా దించుకోవాలి. తర్వాత ఈ సైడు సూది తీసుకొని ఇప్పుడు ఇందాక సూది ఎత్తాం కదా మళ్ళీ దించేసుకోవాలి. ఆడ ఇందాక ఎత్తిన చోట దించుకోవాలి. మళ్ళీ దగ్గరగా అట్లా తీసుకొని మళ్ళీ అక్కడ దించుకోవాలి. మనం ఫ్లవర్ డిజైన్స్ అట్లా కుట్టేటప్పుడు కాడలాగా కుట్టుకుంటాం కదండి, దానికి యూజ్ అవుతుంది ఇది. అలా మొత్తం అట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా ఇది గ్యాప్ రాదండి. ఇది కొంచెం గ్యాప్ వస్తుంది. మన గ్యాప్ వద్దనుకుంటే ఫస్ట్ ఇదే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు గొలుసు కుట్ట ఎలా కుట్టాలో చూద్దామండి. ఇట్లా 4 బర్ల దారం తీసుకొని ఒక సైడ్ నుంచి తీసి దారం ఇట్లా పట్టుకొని ఇలా సూది తీసేస్తే వచ్చేస్తుంది. అట్లా దారాన్ని అట్లా పట్టుకుంటే నీకు చిక్కు పడకుండా అట్లా వస్తుంది. అట్లా చేటుగా తీసుకోవాలి. మనం కొంచెం తిక్కువ కావాలంటే 4 పొరలు తీసుకోవచ్చు. లేదా మాకు కొంచెం లైట్గా ఉన్న పర్వాలేదు అనుకుంటే 2 పొరలు తీసుకుంటే సరిపోతుంది. అలా కుట్టుకుంటూ రావాలి. ఇది గొలుసు కుట్టు. అదే కాడలకైనా కుట్టుకోవచ్చు, లేదా ఫ్లవర్ చుట్టూ అయినా డిజైన్లాగైనా కుట్టుకోవచ్చు. అట్లా మొత్తం కుట్టేసుకోవాలి. ఇప్పుడు రెండో రకం చూపిస్తానండి గొలుసు కుట్టులోనే. ఇట్లా మొదట ఎలా తీసుకున్నాం అలా ఇప్పుడు మామూలుగా ఇట్లా చుట్టాం కదండి, కాదు ఆ సైడ్ నుంచి అట్లా చుట్టుకోవాలి. దీనికి కొంచెం డిఫరెంట్గా వస్తుంది అలా తీసుకోవడం వల్ల. అలా తీసుకుంటూ రావాలి. అట్లా కాకుండా ఆ సైడ్ నుంచి అట్లా తిప్పుకోవాలి. 2 సార్లు తిప్పేసుకుంటే వస్తుంది. అలా చిక్కు లేకుండా కుట్టేసుకుంటూ అలా 2 సార్లు అనుకుంటే కొంచెం బాగా గట్టిగా వస్తుంది కుట్టు. ఇది ఫ్లవర్ కండి చుట్టూ గోట్లాగైనా కుట్టుకోవచ్చు, లేదా కాడ కుట్టు బదులు ఇదైనా కుట్టుకోవచ్చు.
అలా అంతే. దీనికి కొంచెం గ్యాప్ లాగా వస్తుంది ఫస్ట్ కుట్టిన దానికి, రెండోసారి కుట్టిన దానికి అట్లా కొంచెం గ్యాప్ వస్తుంది, రెండో దానికి గ్యాప్ రాదండి. అట్లా మొత్తం వచ్చేస్తుంది, చక్కగా వస్తుంది, డిజైన్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఫిష్ కుట్టు ఎలా కుట్టాలో చూద్దామండి. అదే ఇంటి కుట్టు అంటారు కదా, అది ఫస్ట్ ఒక సైడ్ తీసుకొని తర్వాత సైడ్ ఆ పక్క తీసుకోవాలి. అట్లా మనం ఇంటి కుట్టులాగా ఫస్ట్ ఆ సైడ్ తీసి తర్వాత ఈ సైడ్ అలా దగ్గరగా తీసుకుంటూ కుట్టుకోవాలి. ఇంటులాగా వస్తుంది, దగ్గర తీసుకోవాలంటే డిజైన్ బాగా వస్తుంది. ఇది మనము బ్లౌజులకి గోట్లాగా కానీ అట్లా కుట్టుకోవచ్చు. అట్లా దగ్గరగా తీసేసుకోవాలి అంతే. ఇదే ఫిష్ కుట్టులో ఆకులు ఎలా కుట్టాలో చూద్దాము. అదేనా ఫస్ట్ ఆ సైడ్ తీసుకోవాలి, ఒక తర్వాత ఈ సైడ్ తీసుకోవాలి. మళ్ళీ ఆ సైడ్ మన ఆకు డిజైన్ వస్తుంది కదా, ఆ డిజైన్ మీదనే అట్లా ఫస్ట్ ఒక సైడు తర్వాత ఈ సైడ్ అట్లా కుట్టుకుంటూ దగ్గరగా అట్లా తీసుకుంటూ రావాలి. దగ్గరగా తీసుకుంటే బాగా డిజైన్ బాగా వస్తుంది. అంతే అండి, తీసేసుకోవడం అట్లా వస్తుంది. తర్వాత ఆకులోని ఇంకో రకం చూపిస్తానండి. ఆకు ఈ నెలలు ఎలా ఉంటాయో ఆ విధంగా వస్తుంది. ఇది ఫస్ట్ ఒక లైన్ లాగా అట్లా కుట్టుకోవాలి. తర్వాత అది ఓ పక్కకు ఓ సైడ్ నుంచి ఆ సైడ్ తీసుకొని దాని కిందనే ఫస్ట్ కుట్టిన దాని కిందనే తీసుకొని మళ్ళీ ఈ సైడ్ తీసుకోవాలి. దాని కిందనే ఫస్ట్ ఒక సైడు తర్వాత ఈ సైడ్ అట్లా ఫస్ట్ ఆ సైడ్ అట్లా దాని కిందనే మళ్ళీ ఈ సైడ్ అట్లా మన ఈ నెల ఎలా వస్తాయి ఆకులకు ఆ విధంగా రావాలి. మొత్తం ఇట్లా లైన్ లాగా దాని కిందనే తీసుకుంటూ కుట్టుకోవాలి. మొత్తం ఆకు డిజైన్ వచ్చేస్తుంది. అలా అంతే అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం కుట్లు ఎలా కుట్టాలి చూసాం కదండి. తర్వాత ఫ్లవర్ ఎలా కుట్టాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.